నేరెళ్ల చెరువుకు సంబంధించి విత్తన ముగిడి ప్రారంభం సందర్భంగా రైస్ సోదరులు, మహిళా రైస్ సోదరులు, పుర ప్రముఖులు మరి విత్తన ముగిడి వరకు సీసీ రోడ్డు కావాలని కోరిన సందర్భంలో ఆ రోజున మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈ రోజున మీ అందరి సమక్షంలో ఇచ్చిన మాట నెరవేర్చుకుంటున్నందుకు మరి మీ అందరి సమక్షంలో సీసీ రోడ్డు పనులకు ఈ రోజున శిలాఫలకం ఆవిష్కరించి భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. త్వరితగతిన మొదలుపెట్టి వెంటనే ఈ వర్షాకాలం జూన్ నెల రాకముందే వెంటనే పనులు స్టార్ట్ చేసి సీసీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని మరి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏఈ గారు వచ్చారు, మున్సిపల్ కమిషనర్ గారు, కాంట్రాక్టర్ వచ్చారు, వాళ్ళ కోరుతా ఉన్నా వెంటనే ఈ నెలలోనే పూర్తి చేయాలని. అది రైతులకు జూన్లో ఇక్కడ నుంచి ముత్తెలమూడి వరకు మట్టంటకుండా కాళ్లకు మరి గుడి వరకు వెళ్ళి పూజలు చేసుకునే విధంగా, పొలం పనులు చూసుకునే విధంగా సౌకర్యవంతంగా మంచిగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని, నీట్గా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. దీంతోపాటు మన మనుగూరు మున్సిపాలిటీకి సంబంధించి 20 కోట్లు మంజూరు చేయించాం. 20 కోట్లలో ఇవాళ బిట్లవారీగా సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, కలవట్లు, బ్రిడ్జీల నిర్మాణం కోసం 20 కోట్లు మంజూరు చేయించి టెండర్లు పూర్తి చేసుకుని అగ్రిమెంట్స్ పూర్తయిన తర్వాత ఈ సీసీ రోడ్లు మనం మననే సుందరయ్య నగరు, బాలాజీ నగరు, వినాయక నగర్లో మరి సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్లకి మనం భూమి పూజ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇవాళ ఇక్కడ పెట్టుకున్నాం. తర్వాత మళ్ళీ ఆదర్శ నగర్ ఉంది ఈ రోజున. ఇట్లా మున్సిపాలిటీలో ఇక సమస్య అనేది లేకుండా 20 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకొని మరి అన్ని రకాలు సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్లు, కల్వర్ట్లు, బ్రిడ్జిలకు సంబంధించి ఇక మళ్ళీ అడగకుండా పోయినసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 99%, 95% సీసీ రోడ్లు ఇవన్నీ పూర్తి చేయడం జరిగింది. మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఏం చేయనటువంటి పరిస్థితి మీకు తెలుసు, నాకు తెలుసు. ఎన్నికల్లో సమాధానం చెప్పారు ప్రజలు. ఈ రోజున తప్పనిసరిగా ఇక మున్సిపాలిటీలో సమస్య అనేది ఉండొద్దని చెప్పేసి ఇవి తీసుకొచ్చాం. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటి కూడా మంచినీళ్ళు పోవట్ల. మంచినీళ్ళకు సంబంధించి కూడా మొన్ననే శివలింగపురంలో ఎన్ని కోట్లది ట్యాంక్ 3 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టే వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు కూడా మొన్ననే భూమి పూజ చేసినాం శివలింగపురంలో. అంతకంటే ముందు భగత్ సింగ్ నగర్లో కూడా అది 3 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టి OHSR వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేసినాం. దానికి వాటర్ డ్రింక్ మంచినీళ్ళు ఈ మనుగూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని ఇళ్లకు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి గోదావరి నుంచి మరి 17 కోట్లు మంజూరు చేయించి వాటర్ డ్రింక్ మంచినీళ్ళకు సంబంధించి వాటర్ ట్యాంక్స్ నిర్మాణం కానీ, పైపుల నిర్మాణం కానీ చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ రకంగా అన్ని రకాలుగా అభివృద్ధి పదవులు మన మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్ళడానికి మరి కృషి చేస్తూ ఉన్నాం. మీ అందరూ సహాయ సహకారంతో ఎన్నికల్లో మీరందరూ కూడా మరి ఆశీర్వదించి దీవించి ఎమ్మెల్యే గెలిపించారు. రాష్ట్రంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అనేక పథకాలు ఇవాళ సంక్షేమ పథకాలు రైతాంగానికి, మహిళలకు, యువతకు ఉద్యోగాల కల్పనలో కానీ అన్ని వర్గాల ప్రజలకు, పేదలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందించే దాంట్లో మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. మీ యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్షేమ పథకాలు అందే దాంట్లో ఎవరికైనా అర్హత ఉండి అందకపోతే నా దృష్టికి తీసుకురండి. అవి రేషన్ కార్డులు కూడా ఇస్తూ ఉన్నారు, కొత్త రేషన్ కార్డులు. ఇందిరా మిల్లు కూడా మొన్ననే వార్డుల వారికి సర్వే చేసినారు. పేదవాళ్ళు, అతి పేదవాళ్ళు